హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే నేను చెప్పడం జరిగింది. అందులో ఒకటి ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ కూడా ఏబీకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. అయితే అందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఏమనంటే, సార్ ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఏబీ అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా, ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్ అంటే ఫైనల్ సెమిస్టర్ రాస్తున్న వాళ్ళ, లేదంటే ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చా అని అయితే చాలా మంది అడగడం జరిగింది. దీనికి సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అందులో మెన్షన్ చేసిన విషయాలు ఏంటంటే మీ అందరికీ చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను, ల్యాగ్ లేకుండా. ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 3 years LLB స్టూడెంట్స్ విషయానికి వస్తే 5 సెమిస్టర్స్ కంప్లీట్ చేసుకుని 6th సెమిస్టర్ ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇందులో ఒక కండిషన్ ఏంటంటే, వీళ్ళు కంప్లీట్ చేసుకున్న 5 సెమిస్టర్స్లో కూడా ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అంటే ముందు రాసిన 5 సెమిస్టర్స్లో ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అయ్యి ఉండి 6th సెమిస్టర్కి అప్పి రావడానికి రెడీగా ఉన్నా, లేదా 6th సెమిస్టర్ రాసి ఉన్నా, వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రీవియస్ సబ్జెక్ట్స్ అన్ని కూడా పాస్ అయినట్లుగా వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, అండ్ సెల్ఫ్ అటెస్టేషన్ కూడా ఇవ్వమని చెప్పారు. ఇదే విషయం 5 years వాళ్ళకి కూడా వర్తిస్తుంది. వాళ్ళు ఫైనల్ సెమిస్టర్కి వచ్చి ఉండాలి, ప్రీవియస్గా రాసిన సెమిస్టర్స్ అన్ని కూడా ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ ఏబీ ఎగ్జామ్ రాయడానికి వీలు పడుతుంది, వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే, నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విషయాల ప్రకారం 25th సెప్టెంబర్ నుంచి, అంటే ఈ నెల 25వ తారీఖు నుంచే ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత చాలా వరకు డీలే అయిపోతూ ఉంటుంది అందరికీ. ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఇవ్వాలి, అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఓత్ డే కోసం వెయిట్ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత ఏబీ నోటిఫికేషన్, దానికి అప్లై చేయడం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. అయితే దీనికి గాను ఇంచుమించు 1 year 6 months ఇట్లా డీలే అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్రోల్మెంట్ లేకుండానే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఏబీ అప్లై చేసుకునే వెసులుబాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కల్పించింది. రీసెంట్గా హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ బేస్ చేసుకుని. మీకు ఎవరైనా లా చదివే ఫ్రెండ్స్ ఉంటే, లేదా ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ నెల 25th నుంచే ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఏఈబీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.